శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య ఫ్లెక్సీల రగడ మొదలైంది. జనసేన నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. నిన్న శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి మిగిలిన పార్టీల ఫ్లెక్సీలను తొలగించకపోవడంతో రచ్చ మొదలైంది. తమ ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలను కూడా తీసేదాకా తాము ఇక్కడి నుంచి కదలమని జనసేన నాయకులు భీష్మించుకొని కూర్చున్నారు. జన సైనికులు వీర మహిళలు ఆందోళనకు దిగడంతో చేసేది లేక శ్రీకాళహస్తి మున్సిపాలిటీ సిబ్బంది పోలీసులు దగ్గరుండి మరీ ఫ్లెక్సీలను తీయించారు. ఆ తర్వాత జనసేన నాయకులు శాంతించి అక్కడి నుంచి వెనుతిరిగారు. మండే రోజు మీతో మాట్లాడతారు. కానీ ఈరోజు మార్నింగ్ వితౌట్ ఇంటిమేషన్ మా బ్యానర్లన్నీ చింపేసి ఇక్కడ మీరు యూ డోంట్ బిలీవ్ సార్, ఆ ముందర కనిపిస్తుంది మీకు. మేము మున్సిపాలిటీ మేడం ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పైన అక్కడ చింపి మేము ఇక్కడికి వచ్చి మా వాళ్ళమ్మ బ్యానర్లు వేసినాం. నేను ఒకటి చెప్పాను, మీరు చెప్పారని చెప్పాను. సిఐ గారు మాకు ట్రాఫిక్ ఇబ్బందులు అనేది మేము తీసేమని చెప్పామన్నారు. ఓకే సార్, డివైడర్ల పైన సార్ మీరు రిటర్న్ గా ఇచ్చారంట సార్, వాళ్ళు చెప్పింది సార్, నేను చెప్తున్నాను. నాకు తెలియదు, అందరూ కానుకోనండి సార్. సార్ డివైడర్ల పైన మిగతా పార్టీలు 5/10 వేస్తారు సార్, ఎక్స్ట్రా వస్తాయి. మేము కస్టమైజ్ చేసి బ్యానర్లకి దేనికి ఇబ్బంది పోయే ట్రావెలర్కి ఇబ్బంది లేకపోతే 3/10 వేయండి. మేము ఓన్లీ 7 days పెట్టి తీసేమని మా వాళ్ళకి చెప్తాం. మా బ్యానర్లు మీరు ఎప్పుడన్నా నెలల రోజు మీరు చూసారా సార్? అవి ఒక 5-10 మిగలు పెట్టారు. మధుసూదన్ రెడ్డి ఉన్నాయో లేవో మనకు తెలీదు. మిగతా ఏ పార్టీదన్నా ఉంది, మిగతాది వాళ్ళు ఎప్పుడు తీస్తారో ద మినిట్ వాళ్ళు తీసేసి నెక్స్ట్ మినిట్ మా బ్యానర్లు కూడా తీసేస్తారని చెప్పాను సార్. దీంతో న్యాయం ఉందా లేదా మీరు చెప్పండి సార్. దీంతో న్యాయం ఉందా లేదా మీరే చెప్పండి సార్.